ఇస్తానని మరియు దాని వివేకవంతమైన ఉపయోగంపై ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నీటిని సముచితంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మరియు ప్రతి నీటి చుక్కని సేకరిస్తానని మరియు జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నీటిని ఒక అమూల్యమైన సంపదగా భావిస్తానని మరియు ఆ భావనతోనే దానిని వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగువారిని కూడా నీటిని వివేకంతో వాడేలా మరియు దానిని వృధా చేయకుండా ఉండేలా ప్రోత్సహిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఈ వాటర్ ప్లెడ్జ్ తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, పిట్స్, సోప్ పిట్స్. టాపిక్ ఏంటంటే నో వన్ కెన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్. నా అనుమతి లేకుండా నన్ను ఎవరూ బాధించలేరు అనే అంశం. ఈ అంశం పైన ఒక 500 పదాలు మించకుండా ఎస్సే వ్యాసరచన తయారు చేసి మీరు ఒక సిస్టమ్, ఒక లింక్ ఉంటుంది, లింక్లో అప్లోడ్ చేయడమే. ఇది కళాశాలలో కూర్చొని కళాశాలలో కండక్ట్ చేసేది కాదు. యూ కెన్ డిస్కస్ విత్ యువర్ మాన్సూన్ రెయిన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో అదే ఎందుకు ఇట్ ఈస్ అట్మాస్ఫియరిక్ ఆర్ క్లైమేట్ చేంజ్ అవన్నీ వేరే ఇష్యూస్ వల్ల జరుగుతుంది. సో దానివల్ల మనకి ఇప్పుడు జరిగేది కరెంట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఈ 15 డేస్లో జగిత్యాల జిల్లాకి 40% రెయిన్ఫాల్ అనేది ప్రీవియస్ సీజన్స్ కంటే తక్కువ పడింది. ఫ్యూచర్లో కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం మనం ఇంకా తక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది. మొత్తం ఇది వేయరు కదా, ఎర్రమట్టి కదా కొద్దిగా వేస్తారు కదా, ఇది అన్నిటికి కదా ఎర్రమట్టిదే. అన్నా కొద్దిగా జారీ పెద్దన్న సైడ్ మొత్తం ఇది వేయరు కదా, ఎర్రమట్టి కదా కొద్దిగా వేస్తారు కదా, ఇది అన్నిటికి కదా ఎర్రమట్టిదే. నాకంటే రోజా బ్యాక్ చూడు చూడే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం కాకుండా హార్ట్ఫుల్నెస్ ఇచ్చే ఈవెంట్ లాంచింగ్ గౌరవ శాసనసభ్యులు గారితో ఒక లాంచింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటది టాపిక్? ఇది హార్ట్ఫుల్నెస్. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ వ్యాసరచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. సో లాస్ట్ 3 years బ్యాక్ ఇదే వ్యాసరచన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగిత్యాల నర్సింగ్ కళాశాల విద్యార్థినికి గోల్డ్ మెడల్ వచ్చింది. వ్యవసాయ కళాశాల విద్యార్థిని జోన్ లెవెల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థికి మంచి మెరిట్ మొమెంటోస్ వచ్చాయి.
అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఉన్న ఆలోచన మంచి ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించే విధంగా మీలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఆ స్కిల్స్ని ప్రేరేపించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. సో ఇందులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కళాశాల పక్షాన 300 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన కార్యక్రమంలో పాల్గొన్న వారికి కళాశాల కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ మెరిట్ గోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వాటర్ ప్లేజ్ నేను చిన్న ఈ పర్టికులర్ టాపిక్ మీద ఒక్కసారి ఎస్ఏ టాపిక్ మీద మీకు జిస్టే చెప్తాను. నో వన్ క్యాన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్ అనేది స్పెసిఫిక్గా ఇట్ ఈస్ వేరే వాళ్ళు మనల్ని ఫిజికల్గా ఆర్ ఎమోషనల్గా ఫిజికల్గా హర్ట్ అయితే మనకి అది కనపడుతుంది, అది దెబ్బ తాకుతుందో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎమోషనల్లీ నో వన్ క్యాన్ టచెస్ అనే దానికి ఇది ఒక కోర్ ఆస్పెక్ట్. ఇది అవతల వాళ్ళు మనల్ని ఏం తిట్టినా లేకపోతే ఎటువంటి ఎమోషనల్గా ఏమన్నా డ్యామేజ్ చేయాలని ట్రై చేసినా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ ఆర్ రియాక్షన్ టు దెమ్ విచ్ మేక్స్ ద డిఫరెన్స్. మనం చేసే ప్రతి ఒక్క యాక్షన్కి నలుగురు 4 విధాలు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అవర్ ఓన్ సెల్ఫ్. మన సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఉంది, మన ఎమోషనల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళు చేసే ప్రతి దానికోసం మనం మన వే ఆఫ్ వాల్యూస్ కానీ మన కోర్ ఇంటిగ్రల్ వాల్యూస్ కానీ అవేం కూడా చేంజ్ అవ్వకూడదు. సో ఈ పర్టికులర్ టాపిక్ నో వన్ క్యాన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్ అనే దానికి మీరు ఒక లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మహాత్మా గాంధీ గారు మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కూడా బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ఎంత పెద్ద ఆర్మీ ఉన్నా ఏమున్నా he fought with compassion and core values of non-violence. So he had his own integral core concept of values and integrity of which we fought an independence. So మీరు కూడా బయటి వాళ్ళతో కాకుండా we need to be self aware. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన యొక్క స్ట్రెంగ్స్ వీక్నెస్ అనేది మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి, మన లిమిటేషన్స్ తెలిసి ఉండాలి. మన త్రూ ఎలా తెలుస్తుంది అంటే మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మీన్స్ టు నో ఇట్. సో అందరు కూడా మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ ఆస్పెక్ట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ పర్టికులర్ ఎస్సేలో మీరు మంచిగా పాల్గొనాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. శుభాకాంక్షలు అంటే థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్ అంటే చెప్తారు, సపోర్ట్ కొడితే థ్యాంక్స్ అండి. సో మీ అందరు కూడా తెలుసు ఇంగ్లీష్ కదా. నేను కూడా ఇంటర్మీడియట్ వరకు ఇదే కాలేజ్ స్టూడెంట్. అప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఇళ్ళనే ఉండేది కదా షెడ్లలో, అప్పుడు ఇంగ్లీష్ మీడియం. 12 తర్వాత డిగ్రీకి హైదరాబాద్ పోయి అటు నుంచి అంటే మళ్ళీ మెడిసిన్ వచ్చింది, డాక్టర్ని మళ్ళీ వచ్చిన ఎమ్మెల్యే గెలిపించాను. మీ కోర్టు రాలే కావచ్చు కానీ మీరు వేసిన మీ తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వేయడంతో మళ్ళీ గెలవడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడే ఒకటి చెట్లు నాటే కార్యక్రమంలో రమ్మని చెప్పి పిలిచాను. మిత్రులు మంచాల కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, సూర్యం గారు, మా మిత్ర బృందం. అదేవిధంగా వచ్చిన సందర్భంలో ఒక మంచి స్పిరిచువల్ అంటే ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. హార్ట్ఫుల్నెస్ అనే ఒక గొప్ప సంస్థ. అక్కడికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. ప్రధానమంత్రి మోడీ, ప్రెసిడెంట్ కోవింద్ దగ్గర నుంచి పెడితే ఫార్మర్ ప్రెసిడెంట్ పెడితే రేవంత్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళిన సంస్థ. నేను కూడా వెళ్ళిన, చూసిన. సో అందరూ వెళ్ళలేము కానీ ఇవాళ రేపు మన సెల్ ఫోన్లు అందరూ వాడుతున్నారు, లేదా ఉంటాయి, యూజ్ చేసుకొని మీరు దాన్ని చూడొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక టాపిక్ ఇచ్చి నో వన్ కెన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్, మీ పర్మిషన్ లేకుండా బాధపడలేరు అని చెప్పి దాని మీద సబ్జెక్ట్ రాయమన్నారు. అంటే నేను మా మిత్రుడు మంచాల కృష్ణ గారు మరి అర్థంలో ఈజ్ అన్ ఇన్స్ట్రక్టర్, ఏమని రాయమందాం, ఏం చెప్దాం, జస్ట్ హింట్ అని అంటే మరి మొత్తానికి మరి మేమేమో ఇదేమో ఇచ్చింది 14 నుంచి 18 నెలలకు, మేమంతా 60 క్రాస్ అయిపోయినాం అని చెప్పి ఇక్కడ యువ ఆఫీసర్ ఉంటే సార్ని చెప్పమన్నా ఈ సెట్ ఫ్యూ వర్డ్స్ క్యాచ్ చేసి నా ముందు లైన్లో కొద్దిగా మెల్లగా మాట్లాడింది కాబట్టి ఇంకా వినబడలేదో. సో చాలా బాగా చెప్పారు. తప్పని వినవలేకపోతే ఈ సెల్ ఫోన్లలో రికార్డ్ అవుతుంది, రాత్రి టీవీలో లోకల్ ఛానళ్ళలో వస్తుంది. మొత్తం ప్రసారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న మా
మా వాళ్ళను, లేదా సెల్ ఫోన్లో మాట్లాడింది మీ గ్రూప్లో పెట్టమని మీ స్టాఫ్ను కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక ప్లెడ్జ్ కూడా అన్నారు, నషాముక్త భారత్ అని. ఈ పనులనే బాగా చేసాం కాబట్టి దాని గురించి అవన్నీ ఎందుకు, కానీ మీరందరూ కూడా యంగ్ గర్ల్స్ ఈ టైంలో మనంతా కూడా గ్రోయింగ్ పీరియడ్, చాలామంది డిస్టర్బ్ చేస్తుంటారు. అందుకని చెప్పి ఇక్కడ ఏమని రాశారు, నో వన్ కెన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్. మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎవరు కూడా బాధించలేరు. అది మానసికంగా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, చాలా డీటెయిల్గా చెప్పండి. నేను అదే చెప్తా ఉన్నా, ఎవడో ఫోన్లో మెసేజ్ పెడతాడు, ఫోన్గా రాగా ఏమో అంటాడు, మీరు అడిదిక్కు చూడకపోతే ఏం అనలేడు, మీకు చెప్పేది ఇస్తే వాడు ఉంటాడు ఆడ. లేదా మెసేజ్కి రిప్లై చేస్తే మళ్ళీ మీరు రిప్లై పెట్టకపోతే మళ్ళీ పెడతాడా? పెట్టిన రిప్లైకి వైర్ పుట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజ్ అని చెప్పి గట్టిగా వాయిస్తే పెడతాడా? అది కంప్లైంట్ వస్తాడా? మిమ్మల్ని బాధ పెడతాడా? సైన్సెస్ థర్డ్ ఇయర్లో ఈవెన్ కొంత మంత్లీ 10,000 మీకు స్టైపెండ్ కూడా వచ్చే విధంగా రూపొందించాను, జాబ్ గ్యారెంటీ వచ్చే విధంగా రూపొందించాను, ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చే విధంగా రూపొందించాను. బిఎస్సి హెల్త్ సైన్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా పెద్ద అధికారులు అందరూ ఆలోచన చేసి, అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద ఇచ్చారు. ఇవాళ కాలం మారింది. మునుపు నా హాస్పిటల్లో పేపర్ వర్క్ చేయడానికి ఒక్కరు కూడా అవసరం ఉండకపోరు. నాది మామూలు హాస్పిటలే, ఇద్దరు అదే పని అవుతుంది ఫుల్ టైం ఇద్దరికి, ఇంకొకరు కొద్దిగా పనిచేస్తారు. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన బిఎస్సి హెల్త్ సైన్స్ ఆల్సో. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతుందో మంచిగా ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని డాక్టర్స్ కానీ ఇంకా సైంటిస్టులు కానీ సంతోషం. ఎవరైనా ఇక్కడ చదవాలనుకుంటే యూ హ్యావ్ బెటర్ ఆప్షన్. మొన్న ఆప్షన్లో చాలామంది కరీంనగర్ వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు. కొన్ని స్పెషల్ కోటా కింద ఉంటే అవి ఇక్కడ ఇవ్వాలని చెప్పినాం. అవేర్నెస్ వచ్చేవారు టైం పట్టింది. కరీంనగర్లో ఆటోనామస్ వస్తే మనకు వచ్చింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఫర్ ఎస్సీస్ ఉంటాయి, 25% మన బీసీలకు ఓసీలకు ఉంటాయి. అది కూడా మంజూరు చేయించినాం. గవర్నమెంట్ పోయే టైంలో 23 డిసెంబర్లో ఎందుకో క్యాన్సిల్ అయింది. మళ్ళీ నేను గెలిచిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి దగ్గర కూర్చొని 240 సీట్స్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ రీఅడ్మిషన్ చేయించాం, అందరికి అడ్మిషన్ ఇప్పించాం. ఒక కోర్సు కూడా పనిచేయలేదు. అంటే ఒకవైపు మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కూడా చాలామంది అమ్మాయిలు చదువుతున్నారు. యు ఆల్ షుడ్ గో అండ్ సీట్. 10th తర్వాత 12th తర్వాత ఉంది జాబ్ గ్యారంటీ కోర్సెస్, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ 6 కోట్లతో ఏర్పాటు చేసినాం. ఈ మునుపట్లాగా పాత డీజిల్ మెకానిక్లు అవి కాదు, ఎవ్రీథింగ్ అడ్వాన్స్. సో ఈ రకంగా చేస్తున్నాం. మీకు తప్పకుండా ఈ క్లాస్ రూమ్స్ కూడా అవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఎందుకంటే 235 కోట్లతో హాస్పిటల్, 119 కోట్లతోటి మెడికల్ కాలేజ్ కడుతున్నాం, 6 కోట్లతో అది చేసినాం, 5.5 కోట్లతోటి మళ్ళీ ఇక్కడ నిధులు తెచ్చినాం. తప్పకుండా చేస్తా, ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోతా. మీరందరూ కూడా ప్రజలు నమ్మి నన్ను గెలిపించారు. ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎన్నో విమర్శలు వస్తుంటాయి, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు, నేను పని చేసుకుంటా మాట్లాడుతుంటాను. తప్పకుండా నేను అనుకుంటున్నా పూర్తి ఆత్మవిశ్వాసం. ఎట్లయితే మహిళా డిగ్రీ కళాశాలకు పక్కన చూసారు కదా మీరందరూ, వెరీ నియర్ బై బ్రహ్మాండంగా కాలేజ్ ఎట్లయితే నిర్మాణం అవుతుందో, మెడికల్ కాలేజ్ ఎట్లయితుందో, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఎట్లయితుందో, మనది కూడా ఓల్డ్ హై స్కూల్లో క్లాస్ రూమ్లు ఎట్లయినాయో అక్కడ పేరు కనబడుతుంది, సంజయ్ కుమార్ ఫౌండేషన్, సంజయ్ కుమార్ ఇనాగ్రేషన్. అట్లనే మన దగ్గర కూడా కొత్త బిల్డింగ్ చేయాలని చెప్పి పూర్తి ఆకాంక్ష ఉంది. అందరి ఎస్పెషల్ మా మీడియా మిత్రుల సహకారం, సోషల్ మీడియా మిత్రుల సహకారం ఉంటే తప్పకుండా చేస్తాయి. ఎందుకంటే